నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వైభవనందతో కలిసి ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పల్స్ పోలియో చుక్కల దినోత్సవం సందర్భంగా 5 సంవత్సరాల లోపు ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఇన్ఛార్జ్ మేయర్ సూచించారు. అదేవిధంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 21 ప్రాంతాల్లో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రమంతటా పల్స్ పోలియో చుక్కలు అప్పుడే పుట్టిన బిడ్డల నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పల్స్ పోలియో సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా చేసుకోవాలి. ఈరోజు నగరంలో 21 ట్రాన్సిట్ పాయింట్స్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుంది. అందరూ అందుబాటులో ఉన్నవారు ఈరోజు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రేపటి నుంచి డోర్ టు డోర్ కూడా వచ్చి ఈ పారామెడికల్ సిబ్బంది పల్స్ పోలియోని సంబంధిత పిల్లలకి అందిస్తారు. అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 21 ప్రాంతాల్లో ట్రాన్సిట్ పోలియో స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా రోటరీ క్లబ్ వారి సహకారంతో కూడా 8 ప్రాంతాల్లో ఈ పోలియో చుక్కల కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు ఇక్కడ ఏ సెంటర్లో కాకుండా రేపు ఎల్లుండి డైరెక్ట్గా ఇళ్ల వద్దకే సిబ్బంది వెళ్ళి అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లల వరకు ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. పోలియో నిర్మూలనే ధ్యేయంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని అప్పుడే పుట్టిన పురిటి బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ఈ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.